అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు అయితే ఒక ఆదర్శ రైతు ఉన్నారు, కూస రవీందర్ అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే వీరైతే వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేస్తే అయితే అధిక లాభాలు ఆర్జిస్తూ ఎంతో మందికి అయితే ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారు, ఏమేమి సాగు చేస్తున్నారండి? సార్ మా దగ్గర వెజిటేబుల్ వేస్తాము. వంకాయ, బెండ, సోర, కాలీఫ్లవరు, క్యాబేజీ, ఓకే, మిర్చి, మిగతా పంటలతోటి వీటితో పాటు పొలం కూడా వేస్తాము. ఓకే. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే గ్రామంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరైతే మీ పేరే చెప్తున్నారు, ఆదర్శ రైతుగా అయితే చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఇంకా ఎట్లా ఉంటుంది ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించి ఇంకా మీరు ఎటువంటి సూచనలు, సలహాలు ఇస్తారు? అందరము అంటే కలిసి చేస్తాము వ్యవసాయం. అందరికీ ఏ సమస్య వచ్చినా కూడా చేదోడు వాదోడుగా ఉంటాము. కొద్దిగా మేము ముందడుగు వేస్తుంటే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తుంటారు మా గ్రామ రైతులు. ఓకే. ఒకరి నుంచి ఒకరు ఏదున్నా సలహా సూచనల మేరకు అందరం కలిసిదే పనిచేస్తాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే చాలా వరకు అయితే పత్తి కావచ్చు, అంతేకాకుండా పొలాన్ని వేయడానికి అయితే ఆసక్తి అయితే కనబరుస్తుంటారు. కానీ మీరైతే ఇక్కడ కూరగాయలు సాగు చేస్తున్నారు, దానిలో సైతం అన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలా ఉంటుంది, ఇంకా ఎటువంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందండి దీనివల్ల? సమస్యలు అంటూ పెద్దగా ఏం లేవు. కాకపోతే కొద్దిగా మాకు సబ్సిడీలు కానీ కొంచెము లేబరు ఇబ్బంది ఉంది. ఓకే. ఎక్కడో మన ఉపాధి పనులు చేపిస్తారు కానీ అవి ఎక్కడో చేపిస్తారు. మాకు కొద్దిగా రైతుకు అనుసంధానం చేస్తే కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది. కూలీలు దొరకట్లేదు, అది ఇబ్బంది, సమస్య బాగుంది. వేరే ఒక 10-15 కిలోమీటర్లు, ఒక్కొక్కసారి అయితే 20 కిలోమీటర్లు పోయి తీసుకొచ్చే వీలు ఉంది అన్నట్టు. అంటే అట్లా ఇబ్బంది పడుతున్నాము. ఓకే. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉందండి మీకైతే? 15 ఎకరాల దాకా ఉంది. ఓకే. నేను చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి. అంతకుముందు మా నాన్న చేసేది. ఓకే. మా నాన్న నుంచి మా నాన్న సాధన అయితే లేదు, నేను చేస్తున్నా. ఓకే. ఇక మేము చదువుకున్నది 10వ తరగతి వరకే. ఇక అప్పటి నుండే వ్యవసాయం చేస్తున్నాం. ఓకే. మీరైతే వ్యవసాయాన్ని నమ్ముకునే ప్రస్తుతం అయితే దీని మీద ఆధారపడి అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక కొద్దిగా అక్కడ ఇక్కడ పోయే బదులు ఇక్కడనే మనది మనం చేసుకుంటే బాగా అనిపిస్తుంది. ఇక ఇంత కూరగాయలతోటి కొద్దిగా లాభసాటిగానే ఉంది. ఓకే. ఇక కొద్దిగా కోతుల బెడద కూడా ఉంది. దాంతోపాటు అంటే ఇక పొలమే ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. కూరగాయలు ఎక్కడైతే కోతులు వెళ్ళని ప్రదేశం ఉన్నదో అక్కడనే కూరగాయలు వేసుకుంటున్నాం. ఓకే. అంటే ప్రస్తుతం ఎంతవరకు ఉన్నాయండి? ఇప్పుడైతే వంకాయ అయితే వేశారు కదా, ఎంత కేజీ పలుకుతుంది ప్రస్తుతం అయితే? ఇప్పుడు ప్రస్తుతానికైతే కొద్దిగా పెళ్లిళ్ళ సీజను అది ఉంది, 50 రూపాయలు పోతుంది కేజీ, 50 రూపాయలు పోతుంది. ఓకే. మాకు అది లాభదాయకమే. ఓకే. అంటే ప్రస్తుతం మార్కెటింగ్ ఎలా చేస్తున్నారంటే ఎక్కడికి తీసుకెళ్తారు వీటిని అయితే? కూరగాయలు పండించిన తర్వాత ఎక్కడ అమ్ముతారు మీరైతే? కరీంనగర్ రైతు బజార్లో అమ్ముతాము. ఓకే. ఇక మన మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి కాబట్టి మేము కొంత వాళ్ళకే, రీటైలర్ వాళ్ళకే ఇచ్చేసి ఎంతో కొంత మాట్లాడేసి ఇచ్చేసి ఓకే. అంటే ప్రస్తుతం వారు ఎంతకు అమ్ముతారండి బయట అయితే? బయట 60 రూపాయలు, 70 రూపాయలు అమ్ముతారు సార్. 70-80 కూడా అమ్ముతారు ఇక టైంని బట్టి. ఓకే. మా దగ్గర అయితే 40-50కి. అంటే ప్రస్తుతం అయితే మీరు వ్యవసాయంలో ఎటువంటి పద్ధతులు అయితే ఆచరిస్తున్నారు? మామూలుగా డ్రిప్ వేస్తాము, కవర్ వేస్తాం, మల్చింగ్ వేస్తాము, అంతే సార్. ఇక మామూలుగా అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని చోట్ల ఏంటంటే స్టేకింగ్ సిస్టమ్స్ సైతం పెడుతుంటారు కదా, అంటే కర్రలు వాతి సైతం, ఎందుకంటే కొంత పంట నష్టం కాకుండా స్టేకింగ్ సిస్టమ్స్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని రకాల పరికరాలు సైతం ఇప్పుడైతే అందుబాటులోకి అయితే రావడం జరిగింది కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా మీరు వాడుతున్నారా అవి? సార్ మేము వాడుతున్నాము. కాకపోతే ఇక్కడ ఇక కోతుల బెడదలు ఎక్కువ వేసి ఆ బీర, కాకర, అవి తీగ జాతులు, టమాటా కానీ అవి కొద్దిగా మనకు ఆ కోతులు చేయబట్టే వేయడం లేదు. లేకపోతే అంతకుముందు షేకింగ్ కట్టెలు వేసినాము, తీగలు వేసినాము, అన్నీ చేసినాము. ఈ కోతులు చేయబట్టే ఇబ్బందికరంగా ఉండి ఏదో కొద్దిగానే కొన్ని చోట్లనే కూరగాయలు పెడుతున్నాం. అంతకుముందు 6-7 ఎకరాలు పెట్టేది, కానీ ఇప్పుడు అంతా 1-2 ఎకరాలకే వచ్చింది. కోతుల ఇబ్బంది బాగుంది. ఓకే. అంటే ప్రస్తుతం వ్యవసాయ అధికారులు వస్తున్నారు, ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారండి మీకైతే? సార్ వస్తారు, కొద్దిగా సమస్యలు మనం పరిష్కరిస్తారు, మాకు బాగానే ఉంటారు సార్. ఓకే. అంటే మొన్నటి వరకు అయితే కొంత వర్షాకాలం అయితే ఉండేది, ఇప్పుడైతే కొంత చలికాలం వచ్చింది కదా. ఇప్పుడు చలికాలం ఎటువంటి పంటలు ప్రిఫర్ చేస్తారు? ఇంకా కొత్తగా వచ్చే రైతులకైతే మీరు ఏం చెప్తారండి? ఓవరాల్గా కూరగాయలు వేసుకుంటేనే లాభసాటిగా వ్యవసాయం సార్. ఎంతో కొంత లాభం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న పద్ధతిలో కూడా ఇంకా రాను ఎవరు వ్యవసాయం చేయలేరు కాబట్టి కొద్దిగా ఫామ్ ఆయిల్ సైడ్ పోయినా కూడా రైతులు
బాగానే ఉంటుంది సార్. ఎట్లుంటుందండి ఫామ్ ఆయిల్ గురించి చెప్తారా? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వారు అయితే కొంత ప్రభుత్వాలు సైతం ఎంకరేజ్ చేస్తున్నాయి ఫామ్ ఆయిల్ వేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వాలు సైతం చెప్తున్నాయి కదా. దీనికి సంబంధించి ఎలా ఉంటుంది, పంట దిగుబడి ఎలా ఉంటుంది, అంతేకాకుండా రైతుకు ఎంతవరకు లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయండి? చాలా వరకు లాభాలు ఉంటాయి సార్. ఫామ్ ఆయిల్ నేను పశ్చిమ గోదావరి జిల్లా పోయినా, అక్కడ మన 100 ఎకరాల రైతు ఉన్నాడు. అక్కడ వారిని కలిసి వాళ్ళ అనుభవంతో నేను 6 ఎకరాలు పెట్టిన. ఓకే, వాళ్ళ చూసి వాళ్ళ కష్టం లేకుండానే వాళ్ళు లాభాలు గడిస్తారు, మంచి వ్యవసాయం చేస్తారు వాళ్ళు. అందులోనే కోక పెట్టిరు. ఇక మేము కూడా వాళ్ళ ఆదర్శం చూసుకొని కొంతవరకు వేసినాం, ట్రయల్గా వేసినాం. ఒక 6 ఎకరాలు పెట్టినాము. ఇప్పుడు క్రాప్కి వస్తుంది, 3వ సంవత్సరం నడుస్తుంది. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలకు వస్తుందండి? అంటే దిగుబడి ఎన్ని సంవత్సరాల నుంచి మొదలవుతుంది? 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు వస్తుంది. ఓకే, ఇంకా ఈ ప్రస్తుతం చూసినట్లయితే ఇంకా ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారు? అంటే పురుగు మందులు వాడుతున్నారా, న్యాచురల్ వ్యవసాయం చేస్తున్నారా, ఇంకా ఎట్లా ఉంటుంది? అంటే కొంతవరకు అయితే బ్లాక్ రైస్ అని కావచ్చు, ఇంత ఇతరత్ర సైతం కొంత ఆసక్తి అయితే కనబరుస్తుంటారు కదా, అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీరు ఇక్కడ? సార్ లేదు సార్, మా పెస్టిసైడ్సే వాడుతున్నాము, ఇంకా న్యాచురల్ వ్యవసాయం వాడతలేము. మామూలుగా అదే పెస్టిసైడ్, ఫర్టిలైజరు అవే వాడుతున్నాము. కానీ ఈ టెక్నాలజీ ఏంటంటే డ్రిప్పు, ఈ మల్చింగ్ ఇవి వాడుతున్నాం తప్ప ఇంకా బ్లాక్ రైస్ అట్లా ఏం పోలేదు సార్. ఓకే, అంటే సమీకృత వ్యవసాయం చేస్తే లాభాలు అధికంగా ఉంటాయని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఓన్లీ దీనిదే కాకుండా కొంతవరకు అయితే పశువులు కావచ్చు, చేపలు కావచ్చు, ఇతరత్ర సైతం పెంచుకుంటే అంటే ఒకదానిలో పోయినా ఒకదానిలో అయితే లాభాలు వస్తాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తుంటారు కదా. అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? సార్ ఇప్పుడు ఇంకా మా దగ్గర అంత లేదు సార్. ఓకే, ఇప్పుడే ఇదే కూరగాయలు ఇవే పొలాలు వేస్తున్నాం, కానీ ఇంకా ముందుకు పోలేదు సార్. అంటే కొత్త అధికారులు మీకు అవగాహన కల్పిస్తే మీరైతే చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా సార్, పోగలుగుతాము. ఏదన్నా ముందు అధికారులు వచ్చి మాకు ఇది కావాలి ఇది అంటే ఖచ్చితంగా పోగలుగుతాం. ఓకే, మాకు ఏదైనా అంటే మీకు కొంత అవగాహన కల్పిస్తే మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామంట? సిద్ధంగా ఉన్నాం సార్. ఏదైనా అవగాహన కల్పిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఎంత వస్తుంది అంటే ఎకరానికి వచ్చేసి ఎంతవరకు సంపాదిస్తున్నారు? అంటే ఏడాదికి వచ్చేసి ఎంత సార్? అంత ఖర్చులు పోను 50-60 వేలు, లక్ష లోపే వస్తాయి సార్. ఓకే, లక్ష లోపు. అంటే మొత్తం ఓవరాల్గా ఎంత వరకు వస్తుందండి? 6 లక్షలు వస్తుంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు అయితే ఒక ఆదర్శ రైతు అయితే ఉన్నారు. మేమైతే కొంత అవగాహన కల్పిస్తే మేము అన్ని రంగాలు అయితే దూసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, సమీకృత వ్యవసాయం చేయడానికి సైతం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే కొంత డ్రిప్ కావచ్చు, అంతేకాకుండా కొంత మల్చింగ్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర కొన్ని సబ్సిడీలు ఇస్తే మేమైతే ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటామని చెప్పేసి అయితే ఒక ఆదర్శ రైతు చెప్తున్నారు. ఇక్కడైతే కొంత వీరైతే వ్యవసాయం అయితే కూరగాయల సాగు చేస్తున్నారు, దీంతో పాటు కొంత వరి సైతం వేస్తున్నామని చెప్పేసి అయితే ఒక రైతు అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మార్కెటింగ్ కావచ్చు, ఇతరత్ర సైతం మేమే చేసుకుంటున్నాం. కొంత కూలీల బెడద కావచ్చు, అంతేకాకుండా కొంత కోతుల సమస్య ఉన్నప్పటికీ సైతం వాటిని అయితే అధిగమించే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పేసి అయితే ఒక ఆదర్శ రైతు కూస రవి అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సంవత్సరానికి 6-7 లక్షల ఆదాయం అయితే వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయినప్పటికీ సైతం మేమైతే మా సొంత ఊర్లోనే వ్యవసాయం చేస్తూ అయితే అధిక లాభాలు ఆర్జిస్తున్నాము అని అయితే రైతు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు అయితే మరొకరైతే ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. వ్యవసాయానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? కొంచెం ముందుకు రామ్మా. వంకాయలు తెంపుతాను. ఓకే, ఎట్లా ఉందమ్మా? అంటే ప్రస్తుతం అయితే వ్యవసాయం సంబంధించి ఏం చెప్తారు? అంటే గతంలో మీరు చూసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది వ్యవసాయం? ఏం మంచిగానే ఉంది, కానీ ఇంత పురుగులు ఎక్కువైతున్నాయి, కోతులు ఉన్నాయి, లేబర్ దొరుకుతలేరు. దిగుబడి మంచిగానే ఉంది, కూరగాయలలో మంచిగానే ఉంది, కానీ కాకపోతే లేబర్ దొరుకుతలేరు. ఇంకా సబ్సిడీ ఏమైనా ఇస్తే బాగుంటుందా? గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? ఇస్తే మంచిగానే రైతు ముందటికి పోతాడు. ఏదన్నా కొత్తవి ఇవ్వగలిగితే రైతు ఇంకా ముందటికి పోతాడు. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాం, మనతో పాటు అయితే ఒక మహిళా రైతు సైతం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకైతే కొంత ప్రభుత్వాలు సైతం చొరవ చూపాలి, దీనివల్ల అయితే మేమైతే ముందుకు పోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే ఒక మహిళా రైతు చెప్తున్నారు. వారైతే ఇక్కడ వంకాయలు తెంపుతున్నారు. ప్రస్తుతం అయితే కొంత కూలీల కొరత కావచ్చు, అంతేకాకుండా కోతుల బెడద అయితే ఉంది. దీన్ని అధిగమిస్తే మాకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంత అధికారులు సైతం చర్యలు తీసుకోవాలి అని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే మరికొంతమంది అయితే ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. వ్యవసాయంలో రైతే రాదని అంటారు, గవర్నమెంట్ దగ్గరికి పోయినా ఊళ్ళకైనా పెద్ద ఎక్కడికైనా రైతే రాదంటారు, కానీ ఆచరణ మాత్రం లేదు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా, ఈ పోయిన గత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా వీస్తా రైతు రుణమాఫీ అన్నారు, ఇది అన్నారు, రైతు బీమా అన్నారు. ఇలాంటి రైతులకు అలాంటిది ఏది జరుగుతలేదు ఇంతవరకు. కొంతవరకు మాఫీ అయింది, కొంతవరకు మాఫీ కాలేదు. మాఫీ అని రైతులు బాధపడుతున్నారు, మాఫీ అయిన మాత్రం సంతోషంలో ఉన్నారు. దీన్ని సుతా పరిగణలో తీసుకోవాలి గవర్నమెంట్. ఎందుకంటే ఆదర్శ రైతులు అని రైతులు ముందుకు వచ్చి కూరగాయల పంటలు కానీ ఆడతాడు, మనకు పొలం వేయాలని రూల్ ఏం లేదు. మాకు కోతుల వలన
పోతే మాకు ఈ కూరగాయలు తెంపడానికి కానీ లేకపోతే వేరే వ్యవసాయం చేయడానికి కానీ కూలీల కొరత బాగున్నది. ఇక్కడ నుండి మేము ఎలుగందుల లేకపోతే చింతకుంట ఇక్కడ నుంచి ఎక్కడ నుండి తంగలేపల్లి అక్కడ నుండి పోయి కూలీలను తీసుకొచ్చి వ్యవసాయం చేసే పరిస్థితులు ఉన్నాము. ఈ అంటే పొలం ఎందుకు వేస్తున్నాం, పొలం అని అంటే మాకు వేరే గత్యంతరం లేక ఈ కోతుల వలన దాదాపు 1500 నుంచి 2000 కోతి మా గ్రామంలో ఉన్నది. ఇలాంటి కోతుల వలన ఏ కూరగాయ పంట వేసినా, మొక్కజొన్న వేసుకున్నా, పల్లికాయ వేసుకున్నా, ఏది వేసుకున్నా అవి దక్కనిస్తలేవు కనుక దాదాపు రైతులందరూ కూరగాయలు తగ్గించి పొలం పంట మీద ఆధారపడి బతుకుతున్నారు. పొలం వేసుకుంటారు, పొలం తీస్తున్నారు, పొలం అమ్ముతారు. ఆ పొలం చూస్తే ఈ ఇవాళ మొత్తం రైస్ మిల్లర్ పంటనే మేము అమ్ముకున్నాం. గవర్నమెంట్ దగ్గర పోయినసారి మా దగ్గర అది రైతు కేంద్రం ఉండే, ఆ రైతు కేంద్రం ఈసారి పెట్టలే. అందరికి అడ్డికి పావుసారి లెక్కల మన మిల్లుకు మన విలాసారు అక్కడక్కడ మిల్లులలో తీసుకుపోయి రైతులు అమ్ముకోవడం జరిగింది. రైతు మార్కెట్లో, రైతు బజార్లో, రైతు కళ్ళంలో వడ్లు కొనలేము మా గ్రామంలో. ఇలాంటి బాధలు ఉన్నాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ మా వెంకట్రావుపల్లి గ్రామ రైతులకు సబ్సిడీ లాంటి ఏదైనా స్ప్రింక్లర్లు కానీ లేక డ్రిప్ కానీ ఇంకా వేరే ఏదైనా పరికరాలు ఇట్లాంటివి ఇస్తే ఇంకా ముందుకు పోతారు. కొంతమంది ఒక 10-15 మంది రైతులు ఎంకరేజ్ చేస్తే 10-15 మంది రైతులు ఒక 20-30 ఎకరాల దాకా 50 ఎకరాల దాకా దాదాపు ఆయిల్ పామ్ పెట్టి ముందుకు వచ్చారు. వారిని సుద్ధా ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఆయిల్ పామ్ పెట్టుర్రు అని చెప్తున్నారు. కానీ మాకు కొంచెం రైతు అవగాహన కల్పించి మాకు ఎల్లప్పుడూ ఇప్పుడు ఉన్న రైతు వాళ్ళు వస్తుర్రు, ఏ వాళ్ళు కానీ ఏ ఇల్లు కానీ వస్తుర్రు, తూత్తురు పోతురు, వాళ్ళకి తెలిసినంత వరకు ఇస్తారు. కానీ రెగ్యులర్గా వచ్చేటట్టు రోజు ఒకసారి వచ్చి ఈ కూరగాయల పంటలు ఏమి వేస్తారు ఏందనే సుత వాళ్ళు రోజు వచ్చి చూడాలని వచ్చిపోతారు. 2 రోజులకు ఒకసారి, నేను తప్పించిన 3 రోజులకు ఒకసారి వస్తురు, చూస్తురు, పోతురు వాళ్ళు. కానీ పోతురు అని మొన్న వర్షానికి పడ్డది, ఎకరం పంట చెన్న అదే మొక్కజొన్న మొత్తం ఫెయిల్ అయింది, మొత్తం పడిపోయినాయి, కంకులు రాకుండా అయిపోయినాయి. ఇట్లాంటి పరిస్థితులలో సుతం మేము వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటే బయటకు పోదామంటే దుబాయ్ మస్కట్కి పోయి, ఇంతకుముందు దుబాయ్ మస్కట్కి పోయి వచ్చిన మా ఊళ్ళో గ్రామాల్లో చాలామంది ఉన్నారు. అక్కడ పోయి బతికేది ఏంటని ఇక్కడ కూరగాయలు పెట్టుకుందంటే కోతులు, లేబర్ ప్రాబ్లం ఉంది. ఇలాంటి ప్రాబ్లాలు ఫేస్ చేసుకుంటూ గ్రామంలో కూరగాయలు పండించుకుంటూ కరీంనగర్ రాత్రి పోయి కరీంనగర్ కూరగాయలు అర్తిలో వేసి మళ్ళీ వచ్చి వ్యవసాయం చేసుకోవాలని కొత్తిమీర, మెంతి, పుదీనా ఎలాంటిది కావాలన్నా మా గ్రామం నుండి కరీంనగర్కు రోజు తరలిస్తాము. ఓకే అండి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు అయితే ఒక ఆదర్శ రైతుతో పాటు మరికొంతమంది రైతులు అయితే మాట్లాడడం జరిగింది. మాకైతే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వాలు అయితే అవైతే అధిగమించాలి ఖచ్చితంగా. కోతుల బెడద కావచ్చు, అంతేకాకుండా కూలీల బెడద వల్ల అయితే కొంతవరకు అయితే మేమైతే కూరగాయల నుంచి అయితే కొంత వరి కావచ్చు, అంతేకాకుండా పత్తి వైపు అయితే వెళ్తున్నారు రైతులు అని చెప్పేసి అయితే ఒక రైతు సైతం చెప్తున్నారు. గతంలో మేము సైతం 15-20 సంవత్సరాల పాటు అయితే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. ఇక్కడ చేద్దామంటే పని లేక, తిందామంటే తిండి లేక మేమైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇదే కోణంలో అయితే మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత అయితే మేము ఇక్కడికి వచ్చి అయితే వ్యవసాయం మీదే పూర్తిగా ఆధారపడి అయితే జీవనం కొనసాగిస్తున్నాము. కొంత ప్రభుత్వాలు అయితే డ్రిప్ కావచ్చు, అంతేకాకుండా మల్చింగ్ కావచ్చు, కొంత స్టేకింగ్ సిస్టమ్ సంబంధించి కొంత అవగాహన సైతం కల్పించాలి. ఇక్కడ రైతులు కల్పిస్తే కొంత కూరగాయల సాగులో మేమైతే ఆదర్శ గ్రామంగా అయితే ఉన్నామని చెప్పేసి అయితే మరో రైతు అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఉన్న వారైతే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు అయితే ఆర్జిస్తున్న పరిస్థితి మనమైతే వెంకటరూపల్లి గ్రామంలో అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.